డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు బి సారీ. ఇది నా తప్పేం కాదు. యూ గైస్ డిసైడెడ్ అండ్ డిడ్ ఎవ్రీథింగ్ యువర్ సెల్వ్స్. ఇది నీకు ఇష్టమని నన్ను ఎవరూ అడగలేదు. అండ్ మోర్ ఓవర్ మన ఇద్దరికి సెట్ అవుతుందని నాకు నమ్మకం లేదు. Accepted. You know what this relationship means? You have to get used to it. In fact, we have to get used to it. ఇవన్నీ పోను పోను బాగా అర్థమవుతాయి. I bet definitely you like me. దానికి పేరు లవ్ కాదు, అడ్జస్ట్మెంట్. వేరే దారి లేక మన ఇద్దరిని ఒకటి చేయడం. దట్స్ నాట్ ద కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఐ వాంట్ టు బీ ఇన్. ఇది నాకు ఎంగేజ్మెంట్ రింగ్ లాగా లేదు, సర్కస్ రింగ్ లాగా కనిపిస్తుంది. సో ప్లీజ్ లెట్ మీ లీవ్. Hey, you cannot break this deal. You understand? Everything is signed. మీ నాన్నకి నా కంపెనీలో పార్ట్నర్షిప్ ఇచ్చాను. So don't try to do any bullshit. కావాలంటే నా అబ్బాయిని పెళ్లి చేసుకో, బాగా కంపెనీ ఇస్తాడు. What the fuck? Sir, please, sir, hold on, sir. Bloody. Sir, Leave me. Leave. sir, please, sir. I'm all right. I'm okay. ఎక్కడ ఉన్నావు? పార్కింగ్లో ఉన్నాను మ్యామ్. వచ్చేసా. నువ్వు అలా టెన్షన్ అయితే ఎలా? యూ నో అబౌట్ మై డాటర్ నో. తను ఎప్పుడు అంతే, పోను అంతా సెట్ అయిపోతుంది. ఓకే, కొంచెం టైం ఇవ్వు. లెట్ మీ టాక్ టు హర్. నేను తనతో మాట్లాడి అంతా సెట్ చేస్తాను. యూ డోంట్ నీడ్ టు వరీ. ఓకే లక్కీ. Tell me, Dad. నీకు శ్రీనికి ఏంటి గొడవ? Out. వాట్? We broke up. మాకు వర్కౌట్ అవ్వలేదు. వై? నాకు నచ్చలే. డోంట్ బిహేవ్ లైక్ యువర్ మామ్. He's boring. బోరింగా? అసలు వాడెవడో నీకు తెలుసా? వాడు డెవలప్ చేసిన రీజనరేటివ్ షాక్ అబ్జార్బర్ ఇస్ అ పాత్ బ్రేకింగ్ ఇన్వెన్షన్ అప్రూవ్డ్ బై ఏఎస్. డు యు ఈవెన్ నో దట్? వాడి చేతిలో నేను పప్పట్ అవ్వలేను. వదిలేండి ప్లీజ్. లుక్, హీస్ ఆల్రెడీ డన్ విత్ స్టార్ట్అప్. వాడి కంపెనీతో మన మోటోలకి జాయిన్ అయితే మనమే ఫ్యూచర్ తెలుసా? ఆర్గానిక్ ఫుడ్ లాగే ఆర్గానిక్ కార్. ఆర్గానిక్ ఇస్ ద ట్రెండ్ నౌ. ఇలా చూడు, నీకు శ్రీనికి 1 వీక్లో మ్యారేజ్. నేను మాట్లాడేశాను, నేను క్షమించేశాడు. వాడు మనసులో ఏం పెట్టుకోలేదు, నువ్వు పెట్టుకోకు. సీన్ క్రియేట్ చేయకుండా మాట్లాడు. నౌ సే హాయ్ టు శ్రీని. హాయ్. నీకు నచ్చినా నచ్చకపోయినా ఐ డోంట్ కేర్. నువ్వు వాడినే పెళ్లి చేసుకోవాలి. ఓకే? Cheer up, baby.
ఎవ్వరూ మార్చలేరు. వడ్డీ కరెక్ట్గా ఇచ్చేయాలి, సరేనా? థ్యాంక్స్ అన్న, వస్తా. కంప్లీట్గా వర్క్ చేశాను. ఒంటరిగానే వచ్చింది. నువ్వు ఓకే అంటే ఎత్తుకొస్తా. చెప్పనా? ఏం చేయను. ఎత్తుకొచ్చే. ఏయ్ పోనీ. ప్లాన్ ఫెయిల్ అయిందిరా. ముందు ఇక్కడి నుంచి పదా. అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి రావడానికి మార్నింగ్ అయింది. కార్ని స్క్రాప్కే వేయాలి. ఇన్సూరెన్స్ 40% క్లెయిమ్ చేయగలవని చెప్పారు. Jamloy, Beko. Come, let's go. Yarak, car tole appudu kallu evaru pettavra? పాట్కోనా కొడక. నా కారు ఎంత డ్యామేజ్ అయిందో వీణ్ణి కూడా అంత డ్యామేజ్ చెయ్యండి. సైన్ చేయి. ఇంకో 7 ఏళ్ల పాటు నువ్వు శాలరీ లేకుండా కార్ డ్రైవ్ చేయాలి. లేకపోతే నీ చెల్లిని నా దగ్గర పంపించు. నాలుగు రోజులు అన్నానికి బదులు నా తిన్ను బుద్ధి వస్తుంది.
చచ్చే ధైర్యం లేని వాడికి చచ్చిన ధైర్యం రాదు. మధ్యలో ఇదొకటి. రే ఏంట్రా ఫోన్లో ఒక రకంగా మాట్లాడావు? సూసైడ్ చేసుకుంటానని చెప్పు. ఎంత భయపడ్డానో తెలుసా? ఏంట్రా ఒంటరిగా కూర్చొని మందు కొడుతున్నావు? మందైపోతున్నాను రారా అంటే వచ్చేవాడిగా. ఎందుకు ఈ బిల్డప్? ఏంట్రా మొహం మీద గాయాలు? సరే ఎలాగో వచ్చాం, ఎంగిలి పడిపోదాం. విషయంలో సగమే ఉందండి, మరి మిగతా సగం? అయ్యయ్యో అయ్యో టైంకి వాంతి కూడా రావట్లేదే. రే పాపాత్ముడా, దుర్మార్గుడా, అందులో విషం కలిపానని చెప్పచ్చు కదరా? ఒంటరిగా పోవడానికి భయంగా ఉందిరా మామ. నువ్వు వస్తావా? కలిసిపోతాం. రే సైకో, నువ్వేమైనా షాపింగ్ చేయడానికి వెళ్తున్నావా? చచ్చిపోతావరా? రే ఆపరా, చచ్చిపోయేంత సమస్య ఏమొచ్చిందిరా నీకు? నా మీద చేయేశారా? అవమానంగా ఉంది. ఇంతేనా? పోరా రే. పిచ్చి కోపంగా ఉంది. వాడు గొంతు పిసికేయాల్సింది కానీ చేయలేదు. ఏ నా వల్ల కావట్లేదు. ఎలా కొట్టాడో చూడలా, కానీ నేను వాళ్ళని తిరిగి ఒక్క దెబ్బ కొట్టలేదు. ఎందుకు కొట్టలేకపోయానురా? రే ఆ కార్ డ్యామేజ్ అయిందని నేను అడిగితే లైఫ్ లాంగ్ జీతం లాగా పనిచేయాలంట. అప్పుడు నేను ఎందుకు బతకాలి? ఇతను వెళ్ళి చావచ్చుగా. ఇక మిగిలిన నా లైఫ్లో నేను ఏది సాధించలేదు అనిపిస్తుంది. ఉదయం నుంచి సూసైడ్ కూడా 7 సార్లు ట్రై చేశాను తెలుసా, కానీ నా వల్ల కాలే. ఎందుకంటే భయం, ప్రతిదానికి భయం. ఆత్మహత్య చేసుకోవడానికి కూడా నీకు ధైర్యం లేదు కదా? రే మావా, నీ కష్టం నాకు అర్థమైందిరా. ఓ చికెన్ బిర్యానీ తింటే అంతా సర్దుకుంటుంది. రా వెళ్దాం. నేను బాధపడుతుంటే నీ కామెడీగా ఉంది కదా? రే ఎక్కడికి వెళ్తున్నావు రా? రే ఆగ్రా ఆగ్రా, నేను వస్తాను, ఆగు ఆగ్రా. రే మనం ఎక్కడికి వెళ్తున్నావు రా? చెప్పి చావరా. అడ్డమైన సందుల్లో తిప్పుతున్నావు. అసలు ఎక్కడికి వెళ్తున్నావు నీకేనా తెలుసా లేదా? ఏంట్రా? రే ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఇది డెడ్లీ రౌడీస్ ఉండే ఏరియానే కదా? అవును. నిన్నని వాళ్ళతో గొడవ పడితే కన్ఫర్మ్ గా చంపిస్తారు కదా? ఉప్పు పాత్ర వేసేస్తారు. నాకు అదే కావాలి. రే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చి పట్టిందా? అవునరా. అలా వెంటనే చెప్పకూడదు, ఆలోచించి చెప్పాలి. ఆలోచించలేను, నేను చావాలంతే. నాకు ఎలాగో ధైర్యం లేదు, వాళ్ళకి ఎలాగో ఉంటుంది కదా. రే నువ్వు ఆకల్లో ఏదేదో వాగుతున్నావు. రా ముందు హోటల్కి వెళ్దాం దా. రే రే ఫోన్లే పాపం, నేను కాపాడదాం అనుకోవడం నా తప్పేరా? పోరా. ఏదో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నట్టుగా ఏదో బిల్డప్.
ఎవడ్రా నువ్వు? నువ్వెవర్రా? ఏంటే నేనెవరా? రే ఇది నా అడ్డా. నాకు కూడా. ఎంతవరకు నేను నీ చుట్టుపక్కల ఎక్కడ చూడలేదే. ఇక మీద చూస్తావు. రే ఇడు మాట్లాడినావా? 5ో 10ో కావాలంటే అడిగి తీసుకుపో, లేదంటే మక్కలు ఇరెక్ కొడతాను. నేను నీకు డబ్బులు ఇస్తాను రా, అది తీసుకుని ఇక నుంచి దొబ్బే. పోతే పోనీ అని మాట్లాడుతుంటే రెచ్చిపోతాడు. వెళ్ళు పని చూడు. రే నువ్వు పోరా. నీ అయ్యా నువ్వే పోరా. చూసావా నిన్నే పొమ్మంటున్నాడు. సంటోడి చెప్పినాడు, చెప్తే నన్నే పోరా అంటావా? ఇన్ని కొట్టి చంపేరా. అయ్యో ఫోన్ కూడా ఎత్తట్లేదు ఒకటి. అప్పుడే లేపేశారా? ఓ మై గాడ్. ఎవడన్నా వీడు? ఈ లెవెల్లో కొడుతున్నాడు. నాకు వాళ్ళకి మధ్య చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది, మీరు కొట్టండి. రేయ్ అటు చెయ్యరు కొట్ట. కొట్టండి.